అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అయ్యే నీ గిఫ్ట్స్ ఇంకా గిఫ్ట్స్ లేవు. ఇవే ఇవే నీ గిఫ్ట్ తీసుకో. రోజు కోటి తిని సరిపోతుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు మా చిన్నవాడు చింటూ బర్త్డే అనమాట. సో వాడు బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ పట్టుకెళ్దామని చెప్పేసి ఏలూరులో ఉన్న నేషనల్ మార్ట్కి అయితే వచ్చాము. ఏదైనా ఇక్కడ ఒక మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేయాలి వాడి కోసం. సో అందుకని చెప్పి నేషనల్ మార్ట్కి అయితే వచ్చామన్నమాట. సో అన్నీ సెర్చ్ చేస్తున్నాం, ఏ రోలో ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి అన్నీ సెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఐటెం పెడతారు కదా, బట్ వీ టాయ్స్ ఎక్కడున్నాయో చూడడానికి చాలా టైం పట్టింది. ఎక్కడో చివరిన ఉన్నాయి అనమాట. సో అక్కడికైతే వెళ్తున్నాను. మధ్యలో ఐటమ్స్ అవన్నీ చూసుకుంటున్నాను, చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే స్టేషనరీ ఈ పార్ట్ వచ్చిందన్నమాట. ఇదంతా స్టేషనరీ పార్ట్. దీంట్లో రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. నాకు నచ్చిన కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి. చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇది వచ్చి ఒక చిన్ని రోబో టైప్ అనమాట. దీంట్లో సాంగ్స్ అవన్నీ ప్లే అవుతాయి. బట్ ఈ కాస్ట్లో బయట ఇంకా మంచి రోబో వస్తుంది. సో అందుకే అది తీసుకోలేదు. అండ్ ఇక్కడ బాలు బ్యాట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఏం తీసుకుందాం ఏంటని ఒక ఐడియా అయితే ఉంది. ఏం చేయాలి ఏంటని చూస్తున్నాను. బాల్స్ తీసుకుందామా, క్రికెట్ బ్యాట్ అయితే ఎప్పుడూ లేదు వాడికి, అదైనా తీసుకుందామని చూస్తున్నాను. ఇది ఒక క్యూట్ ఒక టాయ్ అనమాట. చాలా బాగుంది, స్పాంజీ. ఇది ఇక్కడ చాలా రకాల టాయ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసేసి మనం డిబ్బీలు దాచుకుంటాం కదా, అలాంటి డిబ్బీలు చిన్న డిబ్బీలు అనమాట. పిల్లలకి మనీ దాచుకోవడానికి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనేంటంటే ఒక 4-5 కలిపి ఒక గిఫ్ట్గా ఇద్దామా లేదంటే సపరేట్గా ఇద్దామా అని చెప్పి చూస్తున్నాను. ఇక్కడ ఒక ఐటమ్ అయితే కనపడింది. దాంట్లో ఏంటంటే ఒక బుక్కు, కొన్ని క్రేయాన్స్, అవి ఒక సెట్ లాగా వచ్చిందనమాట. సో ఆ సెట్ బాగుంటుందా అని చెప్పేసి నేను తీసుకుందామని ఆలోచిస్తున్నాను. దీంట్లో అటు ఇటుగా 7 ఐటమ్స్ వచ్చినాయి ఈ సెట్లో. సో అందుకనే ఒకటి తీసుకొని చేత్తో పట్టుకున్నాను అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా చూస్తున్నాను. ఇక్కడ అసలు స్టేషనరీ ఐటమ్ చాలా బాగుంది. ఎన్ని రకాలు ఉన్నాయో, గ్లిట్టర్ పెన్సిల్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి టాటూ పెన్సిల్ అంట. బట్ దీన్ని ఎలా వాడాలో ఏంటో తెలియదు. పిల్లలు సరిగ్గా వాడకపోతే డిఫరెంట్గా ఏదైనా తేడా వస్తుందని చెప్పేసి తీసుకోలేదు. అండ్ ఇది జాయింట్రీ బాక్స్ సెట్ అనమాట. ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఇది కూడా తీసుకుందాం లేదా అని చెప్పేసి చూస్తున్నాను. అండ్ ఎరేజెసెస్, ఇవి ఎన్ని రకాల ఎరేజెస్ ఉన్నాయో చూడండి, ఇంత మోడల్గా ఉన్నాయో. అండ్ ఇవి వచ్చి ప్లాస్టిక్ క్రేయాన్స్ అంట. అండ్ ఇది దేనికి యూజ్ చేస్తారో నాకు తెలియదు, జస్ట్ చూశాను అంతే. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ టాయ్ అనమాట. బాగుంది, చాలా బాగుంది. అండ్ చెప్పాను కదా చిన్నపిల్లలకి డిబ్బీ. అండ్ దీనికి ఒక చిన్న లాక్ కూడా ఇచ్చాడనమాట. మనకి ఎప్పుడైనా కావాలంటే తీసుకోవడానికి, పైనుంచి మనీ వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఒక బాక్స్ టైప్ ఇచ్చాడనమాట. ఇది యాక్చువల్లీ గర్ల్స్కి అనుకుంటా, బాయ్స్ కాదు. సో అందుకే తీసుకోలేదు. అండ్ ఈ సెట్ అయితే నేను తీసుకుందామని చెప్పేసి ఇది ఒకటైతే పట్టుకున్నాను. దీంట్లో 7 ఐటమ్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇంకా చాలా చూస్తున్నాను, ఏం బాగుంటాయి ఏంటి అని మొత్తం చూస్తున్నాను అన్నమాట. అండ్ హీరో వచ్చేసి ఎక్కువ కీ చైన్స్, గర్ల్స్కి హెయిర్కి సైడ్స్ పెట్టుకుంటారు కదా, చిన్ని క్లిప్స్ అలాంటివి అయితే ఉన్నాయి. అండ్ బర్త్డేకి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మేము ఈ సంవత్సరం బర్త్డే జరుపుకోకూడదు, ఎందుకంటే మా ఊర్లో గంగానమ్మ జాతర అయితే జరుగుతుందనమాట. సో చాలా సింపుల్గా అయితే జరుపుకుంటాము. బట్ గిఫ్ట్ ఇవ్వకపోతే వాడు ఏడుస్తాడని చెప్పేసి గిఫ్ట్ అన్నా ఇస్తాం అనమాట. కేక్ అవన్నీ ఏం కట్ చేయకూడదు. అండ్ బర్త్డే కూడా పెద్దగా జరుపుకోకూడదు. అండ్ నేను ఇవన్నీ ఐటమ్స్ చూసిన తర్వాత ఇక్కడ చెప్పుల్స్ దాంట్లోకైతే వచ్చాము. ఏదైనా షూస్ కానీ చెప్పుల్స్ కానీ ఏమైనా తీసుకుందామని. బట్ వీడి సైజు లేదు అండ్ మోడల్స్ కూడా లేవన్నమాట. ఇక్కడైతే ఇంకొక పార్ట్, ఈ పార్ట్లో అయితే ఏంటంటే చెస్ మెమరీ, చెస్, క్యారమ్స్ అలాంటివి ఉన్నాయి. బట్ ఏదో ఒక టైంలో క్యారమ్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ వీడికి కొంచెం ఆడుకునే విధంగా ఇద్దాము. ఒకటేమో చదువు ఎడ్యుకేట్ పరంగా ఇద్దాము, ఒకటేమో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేలాగా ఇద్దామని చెప్పి ఆలోచనతో అయితే ఒక బ్యాట్ అండ్ బాల్ అండ్ ఇందాక సెట్ చూపించాను కదా, ఆ సెట్ అయితే తీసుకున్నాను. సో ఇవన్నీ తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఇంకా వాడిని సర్ప్రైజ్ చేయడమే ఉంది. వాడు ఎలా సర్ప్రైజ్ చేయడం, మేము ఎలా వాడిని నేర్పించామో చూడండి.
గిఫ్ట్ కావాలా నీకు? ఎలాంటి గిఫ్ట్ ఎవరు ఇచ్చి ఉంటారు తెలుసా నీకు? ఫస్ట్ డాడీ ఇస్తాడు. ఫస్ట్ డాడీ ఇస్తాడు. రండి అది గిఫ్ట్ ఇవ్వు. ఆగలకి ఇవ్వు. చూసుకోరా చింటూ. చింటూ చూసుకోరా. చింటూ వద్దు. ఆగులకి ఇంకో గిఫ్ట్ అంటే తీసుకో. హ్యాపీ బర్త్డే. అయ్యే నీ గిఫ్ట్స్ ఇంకా గిఫ్ట్స్ లేవు. చాక్లెట్స్ నీ గిఫ్ట్స్. ఓకేనా? ఓకేనా? మా గిఫ్ట్లు మాకు ఇచ్చేసే. మా గిఫ్ట్లు మాకు ఇచ్చే. ఇచ్చే గిఫ్ట్లు లేవు నీకు. హ్యాపీయా గిఫ్ట్లు? హ్యాపీగా ఫీల్ అయ్యావా? ఇవే గిఫ్ట్లు. అవే గిఫ్ట్లు. ఇంక నీ బర్త్డే అంతే, ఇంకేం లేదు. ఏ గిఫ్ట్? ఇంక ఇవే నీకు తీసుకో. రోజు కూడా ఇవేరా? అదేంట్రా? చాక్లెట్స్ వద్దా? చాక్లెట్స్ వద్దా? జస్ట్ చాక్లెట్స్ ఏంట్రా? 3 రూపాయలు. 3 చాక్లెట్స్ 3 రూపాయలు. 4 ఒకటి తినేసావంట. ఇంక చాలు. ఈ సంవత్సరం బర్త్డే మధ్యలో నేనేదో రిమోట్ కార్ కొనుక్కుంటా అంటే మీ చాక్లెట్ రిమోట్ కార్ కావాలా? అమ్మో మా దగ్గర డబ్బులు లేవయ్యా బాబు. ఈ సంవత్సరానికి ఇది ఉంచుకో బాబు, మా దగ్గర చెల్లెలేవు. జాగ్రత్త ఈ సంవత్సరం పెట్టుకో. సరే సరే, నేను రియల్ గిఫ్ట్ ఇస్తాను నీకు, పట్టుకో. అవే కలుముయిరా. ప్యాకింగ్ ఇంకోటి లేదు, ప్యాకింగ్ చేయలేదు నేను. ఇప్పుడు వద్దామా? ఆ గిఫ్ట్ ఇప్పుడు వద్దు, రేపు వద్దు. కానీ సరే, ఒక గిఫ్ట్ ఇప్పుడు ఇద్దాము, ఇంకో గిఫ్ట్ తర్వాత ఇద్దాం. ఓకే? డైదాముగా బ్లూ కలర్ ఉంది కదండి, అది పట్టుకురా. లేదా అలాగే ఉండు చింటూ. డైరీ ఎల్లది పట్టవచ్చు కదా. నాకు ఆగట్లే. వచ్చాను వాళ్ళతో ఆపుకోలేకపోతున్నాను. వెళ్ళిపోండి. నీకు 2 గిఫ్ట్స్ అన్నమాట. ఒక గిఫ్ట్ తర్వాత ఇస్తాను, ఇప్పుడు ఒక గిఫ్ట్ ఇస్తాను. అది ప్యాక్ చేసి ఇస్తాను. ఇటు తిప్పు, ఇటు తిప్పు, ఇటు తిప్పు, కనపడకుండా. ఓపెన్ చేసే. 3, 2, 1 ఓపెన్ చేసి చూడు. డాడీకి ఇస్తారా? డాడీకి ఇస్తారా? అలా కాదు, ఇది ఒక గిఫ్ట్. లోపల నుంచి చింటూ, ఇది ఒక గిఫ్ట్ అన్నమాట. ఇంకో గిఫ్ట్ రేపిస్తా. ఓకే? చూడండి, అది నీకు కొంచెం నచ్చిద్ది ఈ గిఫ్ట్ కన్నా. ఇది నీకు ఎందుకు తీసుకున్నానంటే, నువ్వు కొంచెం డ్రాయింగ్ ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి తీసుకున్నా ఈ సెట్ నీకు. నేను చూస్తా ఏమున్నాయి దాంట్లో. పెన్ను కూడా నాడే. అన్నీ నీకే. మొత్తం నీకే. నీ బర్త్డే కదా, నీ గిఫ్ట్. అలా అవదు. నాకు ఇవాళ ప్యాకింగ్ చేయడం కుదరలేదు చింటూ, అందుకని నేను ప్యాకింగ్ చేయించలేకపోయా. ఇంకోటి రేపిస్తా నీకు. వచ్చింది. ఇక్కడ ఓపెన్ చేయొచ్చు కదరా, నీ జన్మల పడి నేను తిరగలేకపోతున్నా. అతి అన్ని బయటికి తీ, ఒక్కోటి. ఆగిలెక్కి వాణ్ణి తిని. యాక్టివిటీ బుక్ అన్నమాట ఇది. లిడ్ పెన్సిల్ కూడా ఉంది.
పెన్సిల్ రా ఒక్క రోజుకి. ఇంకా ఇంకా చూడు ఏమున్నాయో. టోల్ పేస్టెస్, టోల్ జంబో స్కేల్, ఒక రెడ్ పెన్ను, ఒక బ్లూ పెన్ను, ఓకే ఎరేజర్. రే ఆగు 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 ఇంకో పెన్సిల్. ఆగు. స్లోగా తీ. పైన తీయాలమ్మా, కింద కాదు. అలా తీసేస్తావేం చింటూ? ఇలా తీయాలి. అవట్లేదు. ఆగు టోల్ సైడ్ ఉన్నట్టుంది, ఇటు ఉన్నట్టుంది చూడు. ఇది ఇక్కడ ఇది స్టిక్కర్ తీసి తీ. నాకు ఎటువంటి కావాలి. వీడియో వీడియో ఆన్ అవుతుంది. లక్కీ అది ఓపెన్ చేయి. ఆడ ఓపెన్ చేసి చూస్తాడంట. పెన్సిల్ పడైపోద్ది, పెన్సిల్ పడైపోద్ది. లిడ్ పాడైపోతుంది. ఇలా తీయచ్చు. లిడ్ పడైపోద్దమ్మా. లిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓపెన్ చేసి చూపించరా వాళ్ళకి. ఇది ఓపెన్ చేయి. వచ్చింది. ఏ ఆగు ఆగు. పెద్ద క్రేయాన్స్ తీసుకున్నాను నీ డ్రాయింగ్స్కి, నీకు బాగుండాలని చెప్పి. ఆగు. నీ డ్రాయింగ్ ఇంప్రూవ్మెంట్కి తీసుకున్నా. ఇది స్లోగా స్లోగా కింద పడిపోతాయి. ఇవేంటి? ఆయిల్ ప్లేట్స్. ఆయిల్ ప్లాస్టిక్స్. అమ్మ బాబోయ్. బాగుందా? నువ్వు కూడా యూజ్ చేసుకోవచ్చు కదరా వాడి. ఇంకోటి ఇద్దరికి ఉపయోగపడేది. ఇంకోటి అయితే ఇద్దరికి ఇంకోటి అయితే ఇద్దరికి ఉపయోగపడేది. అది ఇద్దరు ఆడుకోవాలి. ఏంటి? బాగుందా? యు లైక్ ఇట్? రేపు నాకు దీంట్లో యాక్టివిటీ బుక్, డ్రాయింగ్ చేసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. నా ఐటమ్స్ నేను ఒక్కనే వాడుకుంటా. రోజుకి ఒక పేజీ నువ్వు డ్రాయింగ్ వేయాలి. నీకు డ్రాయింగ్ రావాలి. దానికోసం కొన్నది, ఉపయోగపడాలి. తీసుకున్నది ఉపయోగపడాలని తీసుకున్నా నేను. పింక్ పెన్నా. పింక్ కలర్ రాస్తుందా? రెడ్? పింక్ 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 అయితే నాకు కావాలి. అమ్మ అన్నంలో పడతాను. ఆ బ్లూ పెన్ తీసుకున్నా. నా మొహానికి అదొకటి. గిఫ్ట్ నచ్చిందా? బ్లూ పెన్ నచ్చిందా చింటూ? ఏ చింటూ? కాసేపానికి వెళ్తాను. అరే లక్కీ కాసేపు చూసుకొని బాగుందా? ఇంకోటి రేపిస్తా. ఓకే. ఇంకోటి అయితే ఇద్దరికి ఉపయోగపడేది. నేను తీసుకోవట్లేదురా బాబు. నా చాక్లెట్ లో లక్కీ అడిగి ఇచ్చే నీకు ఏం కావాలంటే కొనిపెడతాను. చింటూ ఇంకా రేపిస్తాను. ఓకేనా? ఓకే. నీకు ఇవాళ నైట్ విష్లో ఏం లేవు. ఇంకా ఇదే గిఫ్ట్. హ్యాపీగా చీకట్లో చలిగాలి. ఇక్కడ మా చింటూ రెండో గిఫ్ట్ని అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇంకా తర్వాత రోజు ఏమైందో అయితే ఇంకా పార్ట్ 2లో అయితే పెడతాను. డెఫినెట్గా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.